హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కేరళకి వచ్చేసాం. కేరళలోని గురువాయూర్కి వచ్చాం. గురువాయూర్లో మేము ఒక సొంత హౌస్ ఒకటి తీసేసుకున్నాం. ఆ హౌస్ చూడండి ఎలా ఉందో. హౌస్ చూస్తే మతిపోతుంది అనమాట. కేరళలో ఇల్లు చాలా స్పేస్గా కట్టుకుని అన్ని మొక్కలు మంచి సదుపాయాలతో కూడిన హౌస్ అన్నమాట ఇది. మా హౌస్లో ఇగో బయటికి వెళ్ళి వస్తున్నారు ఇప్పుడే. చూసారా, పక్కనే దగ్గరలో ట్రైన్ ట్రాక్, మా ఇంటికి దగ్గరలో పక్కనే ట్రైన్ ట్రాక్ కూడా ఉంది. మా పాప చూసారా దర్జాగా లాన్లో ఆస్వాదిస్తోంది. హాయ్ బాను. నేనైతే కాఫీ తాగుతున్నాను. చూసారా ఇల్లు లాన్ ఎలా ఉందో. కూర్చో కూర్చో, బాగుందా? ఇక స్వరూప చూసారా డూప్లెక్స్ హౌస్ లో ఎలా వస్తుందో. సొంత ఇల్లు మేము కేరళలో కొనుక్కున్నాం, మేము అందరం కలిసి. ఇగో మా దుర్గమ్మ. చూసారా కేరళలో గురువాయూర్లో మా డూప్లెక్స్ హౌస్. కేరళలో డూప్లెక్స్ హౌస్ జస్ట్ 10,000కి. ఇగో ఇంటి ఓనర్ గారు రాంబాబు గారు, ఇంటి ఓనర్ గారు. ఇగో సీని గారేమో ఓనర్ గారికి బావమరిది గారు. ఇగో మా లీలా చూసారా ఇల్లంతా తిరిగేస్తుంది. ఇగో ఎవడి పనిలో వాడు చక్కగా నవారు మంచం మీద హ్యాపీగా ఫోను. ఏమా మహేశ్వరి గారు చక్కగా సేద తీరుతుంది. అదిగో పార్వతమ్మ ఇంకా సర్దుతుంది. దుర్గమ్మ గారు కంప్లీట్ అయిందా? చిన్నమ్మాయి గారు దుర్గమ్మ ఎప్పుడు ముందే ఉంటారు. ఆ పార్వతమ్మ గారు సర్దింది సర్దినట్టే ఉంటది. మా సావిత్రి అత్తయ్య, సత్యవతమ్మ గారు చక్కగా రెడీ అయిపోయి కేరళలో బయటకు కూడా వెళ్ళొచ్చేసి చూసి వచ్చేసింది అన్ని. ఇదొక రూమ్, బెడ్రూమ్. కాసిం గారు వాష్ బేసిన్ దగ్గర హ్యాండ్ వాష్ చేసుకుంటుంది. కిచెన్ అన్నమాట. పొద్దున్నే నేను కాఫీ పొడి, టీ పొడి, షుగరు అన్ని తీసుకొచ్చి కాఫీ పెట్టుకున్నాం. ఇదిగో కాఫీ చూసారా, కాఫీ తాగటం కూడా అయిపోయింది. కిచెన్ రూమ్ అన్నమాట ఇది. వనజాక్షి చూడమ్మా, చూసారా మేము కొనుక్కున్న ఇంట్లో కొత్తగా వనజాక్షి గారు దీపారాధన చేస్తుంది. ఓనర్ గారు రాంబాబు గారే. చూసారా మా కొత్త ఇంట్లో అందరూ ఈ రోజుకి పూజ చేసేస్తున్నారు. ఇప్పుడే గృహప్రవేశం చేసి ఫస్ట్ పూజ చేస్తున్నారు అనమాట. ఏమండి మేము 10,000కి కొన్నాం, ఇవాళకి రేపటికి. నిజంగా కేరళలో ఇల్లు కొన్నాం అనుకోండి, 2 రోజులకి 10,000కి కొన్నాం. కేరళలో మా సొంత ఇంట్లో చేసుకున్నట్లుగా చక్కగా పొద్దున్నే బెడ్ కాఫీలు తాగాము. చక్కగా స్నానాలు చేసి దీపారాధనలు చేశారు. గుడికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాం మేము ఇప్పుడు. గురువాయూర్ శ్రీకృష్ణ టెంపుల్ కి వెళ్తున్నాం. చూసారా విష్ణుమూర్తి, గణేష్ మహారాజు వారికి దీపారాధన చేశారు. మా బుజ్జి హారతి కూడా ఇస్తుంది స్వామి వారికి. మాకు ఎంత మహద్భాగ్యం ఇక్కడ.
తాగలేదు ఇంకా తాగేసి గ్లాస్ అక్కడ పెట్టేసి లోపల తీసుకెళ్ళి. వెరీ నైస్. పొద్దున్నే లీలాబాను బెడ్ కాఫీ కంప్లీట్ చేసేసారు. ఇంకా స్నానాలు మాత్రం అవలేదు. ఈయన ఒక ఇంటి అనరు. కేరళలోని గురువాయూర్లో మేమైతే ఈ ఇంటిని తీసుకుని ఇవాళ రేపు చక్కగా అందరూ ఆస్వాదిస్తున్నారు. మేమందరం కలిసి చూసారా అట్మాస్ఫియర్, కేరళ అట్మాస్ఫియరేనండి. చూసారా ఎంత ఆహ్లాదకరంగా, చెట్లు చాములు. సొంత ఇళ్లలో కూడా కనీసం ఇల్లు ఎంత ఉంటుందో ఇల్లు కంటే ఎక్కువ స్పేసు చెట్లు పెంచడానికి ఇక్కడ బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక్కడ గృహ ఓనర్స్ ఇంటికి చుట్టూ స్పేస్ ఎంత ఉందో చూసారా, ప్రతి వైపు కూడా. కేరళ వాతావరణం ఆహ్లాదభరితం అని చెప్పేసి ఎందుకంటారంటే, ఇదిగో ఇలా చెట్లు చేమలతో నిండి ఉంది. భగవంతుడే ప్రకృతిని చెట్లు చేమలతో నింపి తర్వాత అక్కడ మనుషులకి సముదాయాలు తక్కువగా సమకూర్చాడు. అదే విధంగా వాళ్ళు దాన్ని కంటిన్యూషన్ చేసి ఈ రోజు కూడా ఆ ప్రకృతి సముదాయాన్ని వాళ్ళు పరాయి రాష్ట్రాలు వెళ్ళి బతుకుతారు తప్ప వాళ్ళ యొక్క ప్రకృతిని మాత్రం నాశనం చేసుకోరు. మనం మాత్రం మన ప్రకృతిని నాశనం చేసుకుని పెద్ద పెద్ద కాంక్రీట్ జంగిల్ని తయారు చేసుకుంటున్నాం మనం. కానీ వాస్తవానికి అలా ఉండకూడదు. ఇలా ప్రకృతి శోభితంగా ఉంటేనే ఇల్లు అనేది ఇంత విశాలంగా, ఈ చెట్లు ఎదర పార్కు చూసారా, పార్క్ లాగా ఉద్యానవనం లాగా అందరూ చెట్లు పెంచుకుంటే పక్కన ఇల్లు కూడా చూడండి ఎంత ఖాళీగా ఉంది.